హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 9 రోజులు అయిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అలా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నప్పుడు ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. దానిని చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. వినాయకుడి ఆలయంలో జరిగిన ఆ అద్భుతం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వినాయకుడి భక్తులు క్రిందనున్న కామెంట్ బాక్స్లో జై గణేష్ అని కామెంట్ చేయండి. కొల్హాపూర్ ఉత్తర మహారాష్ట్రలో ఒక పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. దీని ప్రస్తుత జనాభా ఇంచుమించుగా 4,19,000గా ఉంటుంది. ఇక్కడి ప్రధాన భాష మరాఠీ. ఇది పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణం కొల్హాపూర్ చెప్పులకు కూడా ప్రసిద్ధి. హేమాడ్ పంతి నిర్మాణ శైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమ అభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు 100 అడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయ్ అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా అశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంబ్లాయ్ అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఇది కాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ అమ్మవారి ఆలయంలో ఉన్న ఈ వినాయకుడి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ గుడిలో ఏం కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా తీరుతాయని అక్కడికి వచ్చే భక్తులకు నమ్మకం. అలాంటి వినాయక చవితికి విగ్రహాన్ని నిలబెట్టి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులందరూ ఆ వినాయకుడి ఆలయంలో జరిగిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ వినాయకుడి గుడిలో జరిగిన అద్భుతం ఏంటంటే, వినాయకుడి నిమజ్జనం చేస్తున్నప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ఎంతమంది లేపడానికి ప్రయత్నించినా ఆ విగ్రహం లేవలేదు. ఎందుకు ఇలా జరుగుతుందని అక్కడికి వచ్చిన అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ వినాయకుడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించడానికి ముందు అమ్మవారికి పూజ చేసి ఆ విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తారు. అలాగే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసిన తర్వాతే ఆ విగ్రహాన్ని పైకి తీయాలి. కానీ ఆ భక్తులందరూ నిమజ్జనం చేసే హడావిడిలో అమ్మవారికి పూజ చేయడం మర్చిపోయారు. అప్పుడు వెంటనే పూజారి గారు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి తర్వాత విగ్రహాన్ని పైకి లేపమని అక్కడున్న భక్తులందరికీ చెప్పారు. అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ వినాయకుడి విగ్రహం అక్కడి నుండి పైకి కదిలింది. అది చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.